ఈరోజు వీడియోలో మనం జనరల్ కెమిస్ట్రీ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా మీకు సెక్షన్ ఏ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఓకే, అయితే ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని 8 ఉంటాయి. 8లో మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో మీకు నేను ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో బాండ్ థియరీ అవ్వచ్చు లేదా పీరియాడిసిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో రిపీట్ అయిన క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చదవండి. నెక్స్ట్ మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళండి. ఓకేనా? అయితే ఇంకో విషయం ఏంటంటే చాలామంది డైరెక్ట్గా ఎగ్జామ్ ముందు బుక్ తీసి లాంగ్ ఆన్సర్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళొద్దు. షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్లోకి వెళ్ళండి. అప్పుడే మీకు లాంగ్ ఆన్సర్లు పెద్దవైనా సరే ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో అది ట్రై చేయండి. అండ్ అదేవిధంగా చాలామంది సార్ క్వశ్చన్స్ ఇస్తున్నారు బట్ వీటికి ఆన్సర్స్ అని నేను అడుగుతున్నారు. ఓకే, అయితే మీకు ఈజీగా ఈ యొక్క జనరల్ కెమిస్ట్రీ మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. దానికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్ సర్చ్ చేయమనే యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది. ఓకే, కొత్త వాళ్ళు అయితే రిజిస్టర్ అవ్వండి, పాత వాళ్ళు అయితే లాగిన్ అయితే సరిపోద్ది. ఓకే, సో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు ఫోను, మెయిల్ అండ్ అదేవిధంగా నేమ్ ఇస్తే నేము, ఫోన్ నెంబర్, మెయిల్ ఇస్తే లాగిన్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకే, మీ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ కెమిస్ట్రీ మాత్రమే కాదు, అండ్ అదేవిధంగా మీకు స్కిల్ పేపర్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, మ్యాథ్స్ అన్ని పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు జనరల్ కెమిస్ట్రీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓవర్వ్యూ కంటెంట్ అని కనిపిస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఈ సబ్జెక్ట్కి సంబంధించి మీకు పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఓకే, సో ఇవన్నీ కలిపి జస్ట్ ఫర్ 59 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే సార్ లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుంది, పర్చేజ్ చేసిన తర్వాత మాకు ఎలా తెలుస్తుంది అని మీరు డౌట్ పడవచ్చు. ఓకే, సో అయితే మీకు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ ఫ్రీగా ఓపెన్ అవుతాయి. ఓకే, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ చూడండి, ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ బాగా వినండి. మీకు పీడిఎఫ్ చూసి క్లాస్ బాగా అర్థమైతేనే కోర్సు పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో మీకు అదేవిధంగా ఎగ్జామ్ ముందు ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ బాగా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి కంటెంట్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు మళ్ళీ పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ కోర్సులో ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఈ కోర్స్ మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఓకేనా? ఒక రోజు 2 రోజులు కాదు, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా మీ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ సెక్షన్ బి చూసుకుందాం. మరి సెక్షన్ బిలో మీకు యూనిట్కి 2 క్వశ్చన్స్ చొప్పున టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు. యూనిట్కి 1 క్వశ్చన్ చొప్పున టోటల్ 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. నేను 9లో 2, 10లో 2, 11లో 1 రాస్తాను, 5 క్వశ్చన్స్ అయిపోయి కదా అంటే అవ్వదు. ఓకేనా? ప్రతి రెండిట్లో ఖచ్చితంగా ఒకటి అటెంప్ట్ చేయాలి. అలా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేను మీకు ఏదైతే క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి. ఓకే, సో ఫస్ట్ ఇవి చదవండి, ఇంకా మీకు టైం ఉంటే నెక్స్ట్ క్వశ్చన్స్ చదవడం ట్రై చేయండి. ఓకేనా? సో మ్యాక్సిమం షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్స్ చదివితే లాంగ్ ఆన్సర్స్ మీకు చాలా పెద్దగా ఉన్నా సరే ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా? సో అందుకు మీరు ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ చదవండి అని చెప్తున్నాను. ఓకే, సో ఇన్ కేస్ మీకు కోర్స్ పర్చేజ్ చేసుకున్నారు, మీకు ఏమైనా డౌట్ వచ్చింది అంటే ఏం చేస్తారు, యాప్లో కార్నర్లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది, క్లిక్ చేయండి, అక్కడ మీరు డౌట్ రైజ్ చేయండి, మీకు మేము క్లారిఫై చేస్తాం. ఓకేనా? సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమందికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.